మాకు ఇప్పుడు అన్నీ ఉన్నాయి కదా అని చెప్పి మనం ఇష్టానుసారంగా ఉంటే రేపొద్దున్న ఇవన్నీ కూడా దేవుడు మరలా తీస్తాడు. ఎందుకంటే దేవుడే ఇచ్చును, దేవుడే తీసుకుంటాడు. ఇచ్చింది దేవుడని నువ్వు నమ్మినప్పుడు నువ్వు ఖచ్చితంగా నీ జీవితాన్ని, నీ యొక్క ప్రతి ఆలోచన పద్ధతిని దేవుని కొరకు ఉపయోగించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. దేవుడు మనల్ని కూల్చి వేయటానికి కాదు పరీక్షలో పెట్టేది. దేవుడు మనల్ని కూల్చి వేయటానికో, పాడు చేయటానికో, మనల్ని నాశనం చేయటానికో, మనల్ని పరీక్షలోకి వదిలిపెట్టడు కానీ మనల్ని పరిశుద్ధులుగా చేయటానికి దేవుడు పరీక్షలోకి తీసుకొస్తాడట. హల్లెలూయా. అర్థమవుతుందా? చాలా మంది పరీక్షలు అనుకుంటారు, నేను నాశనం అయిపోతున్నాను, నాశనం అయిపోవడానికే నాకే రావాలా అంటావు. నీకే రావు. నీవు వచ్చిందేనంటే, నువ్వు పరీక్షలో నిలిచి ఉన్నావంటే నీవు పరిశుద్ధుడుగా అవటం అనేది దేవుని చిత్తం. అది గనక గ్రహించగలిగితే మనం అన్ని విషయాల్లో గొప్పవారిగా మారిపోతూ ఉంటాం. అందుకనే మనం పరిశుద్ధులుగా తీర్చబడాలి అంటే మనం అంతకుముందు మాట్లాడుకున్నటువంటి మాట, నీ విశ్వాసం బంగారం కంటే గొప్పది. ఈ బంగారాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అగ్నికి పరీక్షలకు తీసుకెళ్తున్నాడు. ఏదైతే కల్మషమైనది ఉన్నదో, ఏదైతే కాలుష్యమైనది ఉన్నదో అదంతా కూడా వెళ్ళిపోతుంది. నిన్ను శుద్ధ సువర్ణముగా అది అగ్ని పరీక్షిస్తుంది. ఆ యొక్క మంటలు, ఆ యొక్క ఒత్తిడి, ఆ యొక్క కష్టతరమైనటువంటి పరిస్థితులు నిన్నేం చేస్తాయంటే మరీ మెల్ట్ అయిపోకుండా నిన్ను శుద్ధతలోనికి తీసుకుని వస్తుంది. దేవుడు పరిశుద్ధుడు గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని చెప్పడానికి మాత్రమే పరీక్షలు వస్తాయి కానీ నిన్ను నాశనం చేయటానికి కాదు.